యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు దేవుడు అవడనే ఒకటే, దేవుడు నవ్వుడు కాదు, దేవుడు ఒక్కడే ఒక్కడే కాదు. మహానుభావుడు ఎందుకు అక్కడ ఉన్నాడు, నా పొద్దున మీ దయ వల్ల ఉన్నాడు. ఎంత నీ ఇష్టం ఎంత కంత ఇవ్వండి, ఎంత చెప్పండి, 50 ఇవ్వండి చాలే. దేవుడు అంతా ఒకటే, మహానుభావుడిని కాదనలేము. చూసి వచ్చాడు. మీరు ట్రైబల్ సార్ కాదు నన్ను కిందనే చూడడం దగ్గర మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. చిన్నప్పుడు నన్ను కొలుకులు రమ్మంతా దూరం పంపంతుంది, ఇలాగే ఉన్నాం. చిన్నప్పుడు అమ్మాలు పొట్టకలేక. మంచి, మీరు కూడా చదవండి ఖాళీగా ఉన్నప్పుడు, మీకు అర్థమవుతుంది. ఒక నిమిషం నేను కూడా హిందూనే, భయంకరమైన త్రాగుబోతుని తిరిగి ఇప్పుడు మానేసి మంచిగా చర్చికి వెళ్తున్నాను. అన్నయ్య ఉన్నాడు కచ్చపల్లి అన్న, అమ్మ దేవుడయ్యా బాబు, చర్చి పెద్ద చర్చి అన్నీ కూడా దేవుడే దేవుడు అనుకో. సాక్షాత్ అమౌంట్ ఇచ్చాను, నీకు డబ్బులు మా మరదలు హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ వచ్చాను. మంచిది. నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా హిందూని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతికి గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. ఇల్లు వచ్చిన తర్వాత మందు అది తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నా. మందు మానేసా, చెడు తిరుగులన్నీ మానేసా, చాలా హ్యాపీగా ఉంటున్నా. మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు మీరు కూరగాయలు అమ్ముతున్నారు, ఆ నిమ్మకాయ మిరపకాయలు కూడా ఎవరికైనా నమ్మితే డబ్బులు వస్తాయి కదా, అది నమ్ముకోండి. ఆడ ఎండిపోతే ఏమవుతుంది? అందుకని మీరు సత్యాన్ని తెలుసుకోండి, అది చదవండి. బైబిల్ ఇవ్వమంటావా? ఇదైతే ఎవరితో చదివించుకో, ఇందాక ఇచ్చాను కదా పాపం, చదివించుకున్నా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.